గాజా స్ట్రిప్లోని దక్షిణ నగరం రఫాలో పాలస్తీనీలు ఆశ్రయం పొందుతున్న క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 45 మంది చనిపోయినట్లు హమాస్కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. సంఘటన ప్రాంతం నుంచి వచ్చిన వీడియోల్లో టల్ సుల్తాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి భీకర దాడి జరిగిందని తెలిసింది. అయితే శరణార్థులపై జరిగిన దాడి విచారకరమని, అలాగని మా లక్ష్యాలు నెరవేరకుండా యుద్ధాన్ని ఆపుతామని అనుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్లమెంటులో ప్రకటించారు. సామాన్యుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఇజ్రాయెల్ సైన్యం అన్ని రకాల రక్షణ చర్యలను చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడిలో 2 హమాస్ సీనియర్ అధికారులు చనిపోయారని, పౌరులు మరణాలపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు IDF పేర్కొన్నాయి. 3 పిల్లలకి గాయాలయ్యాయి. ఇదేం నీతి, ఇదేం మానవత్వం? ప్రపంచం ఎక్కడుంది అని ఒక మహిళ కన్నీరుమున్నీరయ్యారు. వారు మనుషుల్ని తగలబెట్టారు. టల్ సుల్తాన్లో మా పొరుగున ఉన్న వారందర్నీ మంటల్లో కాల్చేశారు. ప్రజలు ఇంకా మంటల్లోనే ఉన్నారు. ఇప్పుడు భగవంతుడే కాపాడగలడు. హఠాత్తుగా ఒక క్షిపణి మాపై పడింది. మరొకటి మా పక్క ప్రాంతంపై పడింది. ప్రజలందరూ మంటల్లో కాలిపోతున్నారు. వెళ్లి వారికేమైందో చూడండి అని ఆమె అన్నారు. ఈ దాడి జరిగినప్పుడు తాను క్యాంపులోనే ఉన్నట్లు ఆ మహిళ తెలిపారు. మేం అప్పుడే నమాజ్ పూర్తి చేసుకుని కూర్చుని ఉన్నాం. పిల్లలు నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం విన్నాం. మా చుట్టూ మంటలు చెలరేగాయి. పిల్లలు అరుస్తున్నారు. మేముంటున్న గదులకు అన్ని వైపుల మంటలు చెలరేగాయి. భయంకరమైన శబ్దాలు వచ్చాయి అని ఆదివారం రాత్రి జరిగిన ఘటనను ఆమె గుర్తుకు చేసుకున్నారు. క్షిపణి పేలినప్పుడు తాను అక్కడే ఉన్నట్లు ఫాది దుఖన్ అనే వ్యక్తి తెలిపారు. మేం ఇంటి తలుపు వద్ద కూర్చుని ఉన్నాం. హఠాత్తుగా క్షిపణి పేలిన శబ్దాన్ని విన్నాం. వెంటనే పరిగెత్తాం. రోడ్డంతా పొగతో నిండి ఉంది. మాకేమీ కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళాం. అక్కడ ఎవరూ కనిపించలేదు. మరో ప్రాంతాన్ని చెక్ చేశాం. ఒక బాలిక, ఒక యువకుడు చనిపోయి కనిపించారు. వారి మృతదేహాలు మంటల్లో కాలి ఉన్నాయి అని చెప్పారు.